నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. చూసారు కదా రెయిన్ లిల్లీస్ ఎంత అందంగా ఉన్నాయో. మనకు ఈ విధంగా రెయిన్ లిల్లీస్ కావాలి అంటే మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. చూసారు కదా ఎంత బాగున్నాయో కదా. ఇందులో రకరకాల కలర్స్ అయితే ఉంటాయండి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇలానే వదిలేస్తూ ఉంటాము. అలా కాకుండా మనకు ఫ్లవరింగ్ అయిపోయిన వెంటనే ఇలా మొత్తం ప్రూన్ చేసేసేయండి. ఎందుకంటే లోపల ఆనియన్ లాంటి గడ్డలు, ఉల్లిపాయ గడ్డలు లాంటి గడ్డలు ఉంటాయి కదా. మనం ఏం చేస్తాం, ఇలా వదిలేసామంటే మొత్తం ఎండిపోవటం అలాగా ఉంటాయి. మనం ఇలా ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటే మనం రెయిన్ లిల్లీస్ అంటే రెయినీ సీజన్ మాత్రమే అనుకుంటామండి. కాదండి, మనము ఎప్పుడైతే ఫ్లవరింగ్ అయిపోవడం ఇలా ప్రూన్ చేస్తూ ఉంటామో ఇయర్ మొత్తం కూడా మనకు ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. చాలామందికి తెలియదండి, రెయిన్ లిల్లీస్ అంటే రెయినీ సీజన్లోనే అనుకుంటారు. ఇలా మనకు ఫ్లవరింగ్ అయిన వెంటనే మొత్తం ఈ విధంగా ప్రూనింగ్ అనేది చేసేసేయండి. లోపల ఆనియన్స్ అనేవి ఉంటాయి కదా, అవి వెంటనే స్ప్రౌట్ అవుతుంది. చూసారా ఇందులో ఎల్లో కూడా కనిపిస్తూ ఉంది కదా మీకు. ఇందులో నా దగ్గర ఎల్లో, వైట్, పింక్ షేడ్స్ అనేవి ఉన్నాయి. ఈ విధంగా కంప్లీట్ అండి, కొంచెం ముంచేసి మొత్తం కంప్లీట్ ప్రూనింగ్ అనేది చేసేసేయండి. ప్రూన్ చేసేసిన తర్వాత ఎనీ ఫెర్టిలైజర్ అండి, వర్మి కంపోస్ట్ కావచ్చు లేదా కిచెన్ కంపోస్ట్ కావచ్చు, పశువుల ఎరువు కానీ ఎటువంటి ఎరువు ఉన్నా మన దగ్గర ఒకసారి ప్రూన్ చేసేసిన తర్వాత మొత్తం ఒకసారి మనము కంపోస్ట్ అనేది ఇచ్చేసేయండి. నేనైతే ఎక్కువ శాతం కిచెన్ కంపోస్టే ఇస్తూ ఉంటానండి, మీకు తెలుసు కదా. కిచెన్ కంపోస్టు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అదే ఇవ్వండి, ఏం పర్వాలేదు. ఇలా ఒక్కసారి మనం ప్రూన్ చేసేసిన వెంటనే ఎనీ కంపోస్ట్ అనేది ఇచ్చేసి వాటరింగ్ అనేది చేసేసేయండి. చాలామందికి ఫ్లవరింగ్ రాదు, అలాగే వదిలేస్తూ ఉంటారు ప్రూన్ చేయకుండా. అదేదో సీజన్ వచ్చినప్పుడు 1-2 పువ్వులు అనేవి పూస్తూ ఉంటాయి. ఇలా మనము మొత్తం ప్రూన్ చేసేసి మన దగ్గర ఉన్నటువంటి కంపోస్ట్ ఇచ్చి వాటర్ చేసిన తర్వాత ఫుల్ బ్లూమింగ్ అనేది ఉంటుందండి. కాబట్టి తప్పకుండా ప్రూనింగ్ అనేది చేయండి. హ్యాంగింగ్ ప్లాంట్స్లో కూడా పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది ఇవి. చాలామంది హ్యాంగింగ్ ప్లాంట్స్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఒక్క గడ్డ పెడితే ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. చూసారు కదా, మనము కంపోస్ట్ ఇచ్చిన 3rd డేకంతా ఇలాగా చూసారా ఎలా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందో, ఎంత బాగా ఫుల్గా. ఇందులోనే చాలా షేడ్స్ ఉన్నాయండి, వైట్, పింక్, ఎల్లో అవంతా ఉన్నాయి. ఈ సీడ్స్ కూడా మీకు సీడ్స్ గివ్ అవేలో ఇచ్చానండి, నేను ఎల్లో ఇచ్చాను మీకు. నెక్స్ట్ టైము పింక్ సీడ్స్ అనేవి ఇస్తాను. చూసారా 4th డేకండి ఎంత బాగా మనము ప్రూన్ చేసిన వితిన్ 1 or 2 డేస్కి అంతా కూడా ఇలాగా ఫుల్ మొగ్గలతోటి స్టార్ట్ అయిపోతుంది. ఎంత బాగున్నాయి కదా, మొగ్గలుగా చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇవి పూస్తే ఇంకెంత బాగుంటాయో కదా. చూసారా ఇది 3rd డేనో 4th డే అండి. 2 or 3 డేస్కి అంతా చిన్నగా స్టార్ట్ అవుతాయి. 4th డే రోజుకి ఇలా ఫుల్గా ఉంటాయి. 5th or 6th డేకి అంతా కూడా ఫుల్ బ్లూమింగ్ అనేది మనకు స్టార్ట్ అయిపోతుంది. ఇవి చాలా అందంగా ఉంటాయండి మన గార్డెన్లో. పాలినేషన్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి చూసారా ఇది 6th డే అండి, ఫుల్ బ్లూమ్ అయిపోయాయి, ఎంత బాగున్నాయో చూసారా. ఇలా బ్లూమ్ అయిపోయిన తర్వాత మనం అలాగే వదిలేసామంటే ఇవి ఎన్ని ఫ్లవర్స్ అయితే పూసాయో మనకు అన్ని సీడ్ పార్ట్స్ అనేవి రెడీ అయిపోతాయండి. ఒక్కొక్క సీడ్ పార్ట్స్లో మనకు కనీసం మినిమం 50 సీడ్స్ పైనే ఎక్కువగా ఉంటాయి. చూసారా ఈ విధంగా ఎంత బాగా ఫుల్ బ్లూమ్ అయిపోయాయో ఫ్లవర్స్. మీరు ఖచ్చితంగా కొన్ని టిప్స్ అనేవి పాటిస్తే మీరు ప్రతి ఒక్క ప్లాంట్కి ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుందండి. ప్రతి ఒక్క మొక్క గురించి తప్పకుండా అయితే తెలుసుకోవడానికి ట్రై చేయండి. చూసారా ఇప్పుడు మనకు ఇది ఇంతకు ముందండి ఫ్లవరింగు. అవి ఫ్లవర్స్ అనేవి మనము కోయకుండా అలాగే వదిలేసామంటే చూసారా ఒక్క సీడ్ పార్ట్ నుంచి మనకు ఎన్ని అంటే ఒక్క ఫ్లవరు అది డ్రై అయిపోయిందంటే ఇన్ని సీడ్ పార్ట్స్ అనేవి రెడీ అవుతాయి అన్నమాట మనకు. వీటి నుంచి మనము కొన్ని 100 మొక్కలు అయితే పెంచుకోవచ్చు. నేను సీడ్స్తో కూడా పెట్టానండి, అది కూడా ఏ విధంగా చేయాలి అనేది వీడియో చేస్తాను. దీనికి ఎటువంటి పెస్ట్ అనేది రావదండి, లో మెయింటెనెన్స్ అనే చెప్పాలి. మనకు సమ్మర్లో వచ్చి డ్రై అయిపోయినట్లు, ఆకుల చివర్లో ఎండిపోయినట్టు అలా కనిపిస్తుంది.
అలాంటప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకు సమ్మర్లో కూడా ఫ్లవరింగ్ అనేది ఉంటుందండి. ఇలా ఎప్పటికప్పుడు ఇప్పుడు ఫ్లవరింగ్ అయిపోయి సీడ్ పార్ట్స్ రెడీ అవుతాయి కదా, సీడ్ పార్ట్స్ అన్నీ తీసేసుకోండి. తర్వాత మళ్ళీ ప్రూన్ చేసి కొంచెం కంపోస్ట్ ఇవ్వండి. మళ్ళీ ఫ్లవరింగ్ అనేది మనకు ఈ ఇయర్ మొత్తం కూడా ఫ్లవరింగ్ అనేది ఉంటుందండి. ఈ విధంగా రెయిన్ లిల్లీస్ని ఈజీగా మనము పెంచవచ్చు. ఇలా లోపల ఉల్లిపాయలు ఉంటాయి కదా, వాటిని విడివిడిగా చేసి ఎలా పెంచుకోవాలి, సీడ్స్తో ఎలా గ్రో చేసుకోవాలనే నెక్స్ట్ వీడియో అనేది నేను తప్పకుండా చేస్తానండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.